ఓ దిక్కు ఇంటర్ పిల్లగాండ్ల మార్కుల పంచాయతీ నడుస్తుంది, ఇంకో దిక్కు చెడగొట్టానలతోని పంటంతా ఖరాబ్ అయిందని రైతులు రోడ్ మీదకి ఎక్కిర్రు. కొన్ని దిక్కులనైతే ఎండలు చేయబట్టికి తాగనీకి నీళ్ళ తిప్పలైతుంది. రెవెన్యూ శాఖలనేమో అవినీతి అని భూమి జాగల లొల్లిలైతున్నాయి. రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తుర్రు, ముసలాళ్ళేమో పెరిగిన పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుర్రు. మరి సర్కార్ ఏమన్నా చర్యలు తీసుకొని తక్లీఫ్లను తీర్తామంటే ఎలక్షన్ కోడాయే, ఏమన్నా చేద్దామన్నా ఈసీ ఒప్పుకుంటలేదట. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఓ పెద్ద కార్యం నడుస్తుంది. మరి అదేం తరుచుకుందాం పారి. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ వికెట్ పడ్డది పొర్రి. భూపాలపల్లిలా షేయి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సారు ఇంటామెతో కలిసి కారెక్కిండు. ఇన్నేళ్లు కాంగ్రెస్ నుండి పార్టీ మారినందుకు సారు మనసు కలుక్కుమన్నది. భూపాలపల్లిలా కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడిండు. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం ఎంతో బాధ కలుగుతారు. ఇప్పుడు ఊహించినటువంటి సంఘటన. మరి ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాము అనేది మీ అందరికీ తెలుసు. ఊకొర్రి సారు ఊకొర్రి, కానీ సార్ గుండెల గింత బాధ పెట్టుకొని పార్టీ ఎందుకు మారిండో తెలుసునా? బంగారు తెలంగాణలో భాగమైనందుకే కారెక్కినా అంటుండు. ఇదే ముచ్చట కాగితం మీద రాసి కాంగ్రెస్ గాంధీ భవన్ కి పంపిండు. కానీ ఇదే గండ్ర సారు ఎంపీ ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. టిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగే నైతిక హక్కుందా? ఆగో, ఓటు అడిగే హక్కు లేని పార్టీలకే ఇప్పుడు సారు పోయిండు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ గండ్రసారి కనబడనట్టుంది. ఇప్పుడు కారెక్కి మొత్తం తిరుక్కుంటా చూస్తాడు కావచ్చు. ఈ ముచ్చట ఇట్లుంటే ఎప్పట్లెక్కనే పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ సార్కి ఫిర్యాదు చేసిర్రు కాంగ్రెస్ లీడర్లు. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిందే 19 మంది ఎమ్మెల్యేలు, అందులో 11 మంది ఆల్రెడీ టీఆర్ఎస్ లోకి వచ్చేసిర్రు. ఇంకా 2 వచ్చిర్రంటే అసెంబ్లీలా కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనట్టే. అంటే సర్కార్ని ప్రశ్నించేటోళ్లే ఉండరన్నట్టు.